హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ప్రతిరోజు కూడా సాయంకాలం 7 గంటల నుండి 8 గంటల వరకు వస్తున్న ఇక ప్రార్థన విజ్ఞాపన సమయంలో పాలు పొందుతున్న యూట్యూబ్ ప్రేక్షకులకు సంఘ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్న దేవుడు ఈ జీవితాల్లో అద్భుత కార్యం జరిగించి నడిపించినగా ఈ సమయంలో మేము ప్రార్థించి దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని బోధిస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మీరు మా అందరితో కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా. ప్రభువా, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన సమయమును మీరు ఆశీర్వదించి మీరు దీవించవలసిందిగా అడుగుతుంటున్నాను. ప్రభువా, పాడుతున్న పాటల్లోనూ, ఆరాధనలోనూ, వాక్యంలోనూ, ప్రార్థన విజ్ఞాపన అంతటిలో కూడా మీరే ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము అనేటువంటి పాటను పాడుతూ ప్రభు నామాన్ని మనం మహిమపరుచుకుందాం. ప్రేమతో అని పాడుదాం. త్యాగము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువై ఉండగా, నిజ
మారదు, ఎన్నటికీ ఎప్పటికీ ఆయన ప్రేమ మారదు. అనుదినము అనుక్షణము నీతో మన జీవితాన్ని ఆయనతో పాటు వెలిగించేదిగా ఉంటున్నది. వేదన కలిగిన దేశమందు వేకువ బ్రతుకై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అవును ప్రియులారా, జీవమైనటువంటి లోయలందు జీవాధిపతిపై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చావు. అవును ప్రియులారా, మనం చూస్తున్నాం. లోయలో ఎండిన ఎముకలతో ఆయన మాట్లాడినప్పుడు ఎండిపోయినటువంటి ఎముకలతో జీవాన్ని ఇచ్చి మహాసైన్యంగా నిలబెట్టాడు మన ప్రభువు. మన దీన శరీరంలో తన మహిమ శరీరం ఉంచి మనలను దేవుడు మహిమ శరీరముగా ఆయన నిలబెట్టున్నాడు. నిర్జీవమైన లోయలందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయలందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభువును మనం ఆరాధించుకుందాం ప్రియులారా. దేవదేవుని మనం ఆరాధించుకుందాం కొద్ది క్షణాలు. మన హృదయము, మన మనస్సు, మన దేహం అన్నీ దేవుడిచ్చినవే.
ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ఉంచుకోవాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుని బట్టి కదా సువర్ణాన్ని అగ్ని ఏం చేస్తుందంటే శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. అదేవిధంగా అగ్ని కదా యెషయా ప్రవక్తను బలిపీఠము ఎదుటి కారు నిప్పుతో ఆయన పెదవులను తగిలించి పరిశుద్ధపరిచినట్టుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, అందుని బట్టి దేవా నీ అగ్నితో నన్ను కాల్చయ్యా. నాలో ఉన్న మస్టు మాలిన్యము అపవిత్రత నాయన నీకు ఇష్టము లేనిది ప్రతిదీ నాలో ఏదేదైతే ఉన్నదో దానంతటినీ కాల్చి నన్ను స్వచ్ఛమైన వ్యక్తిగా, నన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా, నన్ను ఫలభరితమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చయ్యా. ఆత్మ ఫలములతోనూ ఆత్మ వరములతోనూ నన్ను నింపి అభిషేకించయ్యా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా నా మనస్సు, ఇదిగో దేవా నా దేహం అని మనం పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహింపరుచుకుందాం. రాని వారు రెండవసారి మాతో కలిసి పాడండి. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్న చేతి పైకి ఎత్తుతాం. పిల్లలు ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, అవునయ్యా ఇదిగో దేవా ఈ మనసు, యేసు ఇదిగో దేవా ఈ దేహం, అవునైనా ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అవును ప్రియులారా, మనలో పనికిరాని తీగలు ఉన్నవి. ఫలం ఇవ్వడానికి ఆ పనికిరాని తీగలు అడ్డుపడుతూ ఉన్నది. అందుని బట్టి పనికిరాని తీగలు ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ మన దేహంలో నుంచి, మన మనస్సులో నుంచి, మన హృదయంలో నుంచి మనము తొలగించుకోవాలి, కత్తిరించుకోవాలి. మన యొక్క మనస్సులలో శరీరంలో నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము అనేటివి పనిచేస్తున్నాయి. శరీర కార్యాలు స్పష్టమైనవి దేవుని యొక్క వాక్యం సూచిస్తుంది కదా. అవి ఏవేవి మనలో ఉండి మన ఆత్మీయతను ఫలించకుండా, మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా లేకుండా అడ్డగిస్తున్నాయో వాటన్నింటినీ కూడా మనం కత్తిరించుకుందాం. వాటన్నింటినీ కూడా మనలో నుండి పెరిగి వేసుకుందాం, మనలో నుండి తీసి పారవేద్దాం. పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. అవునయ్యా పనికిరాని తీగలున్నవి, ఫలమివ్వా
నాకు గడువు కావాలయ్యా, ఇంకొక ఏడాది నాకు గడువు కావాలి తండ్రి. ఫలించాలన్న ఆశ నాకుంది, నాకు సమయం దయచేయి తండ్రి, నాకు సమయాన్ని ఇవ్వు దేవా. నీవంటున్నావు చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది అని తండ్రి. ప్రతి చెట్టు కూడా ఫలించేది, ప్రతి చెట్టు నరికి తండ్రి అగ్నిలో పాడేసి అగ్ని చేత కాల్చివేస్తావు కదయ్యా. అయ్యా తోటమాలి నా యేసు, ఇంకొక సంవత్సరం అయినా, ఇంకొక సంవత్సరం ఆ గడువుగా ఇచ్చేయి యేసయ్యా. ఫలించాలన్న ఆశ నాకుంది, ఫలించాలన్న ఆశ మాలో ఉన్నదయ్యా. మమ్మల్ని ఫలింపచ్చేయి, గడువుగా ఇచ్చేయి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరుడు నవరోజ్ పల్లవి వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తారు. యేసయ్యా స్తోత్రమైన ఘనమైన దేవ, గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీ దాసురాలిని వాక్యం బోధిస్తుంది కదా, వినగల చూడని గ్రహించే మనసునైనా ప్రతి ఒక్కరి దయచేయమని వేడుకుంటున్నానైనా. యేసయ్యా నీలో మేము స్థిరులుగాను, కలిగిన వారుగాను, పౌరుషం కలిగిన వ్యక్తులుగాను నైనా, నీ కార్య అభివృద్ధి అయినా ఆసక్తి కలిగిన వారిగాను, వెలుగు కలిగిన వారిగాను నైనా, నీలో స్థిరులుగాను నైనా, విశ్వాసం ఎదురుగాను ఉండడానికి, బలవంతులుగాను ఉండడానికి సహాయం చేయండియా. యేసయ్యా నీ వాక్యంతోనైనా ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరికి నైనా శోధన చేయించడానికి నైనా సహాయం చేయండి.
యేసయ్యా నీకే స్తోత్రాలైనా నీ వాక్యంతో నేను ప్రతి ఒక్కరిని ఆదరించమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని నీ బలిష్టమైన చేతికి అప్పగించుకుంటూ యేసునామములో అడిగి వేడుకుంటున్నా పరమతండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో దైవజనుడు వాక్యం బోధిస్తుండగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దిన లేఖన భాగం చూసుకుందాం. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సాయంకాల వేళలను బట్టి, ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈ దిన లేఖన భాగం కీర్తనలు 112వ కీర్తన 7-8 వాక్యాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు చెడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. తర్వాత 6వ వాక్యం. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, వాని హృదయము వాని మనస్సు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హృదయము ఎవరి యొక్క మనస్సు స్థిరముగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా వివరించుకుందాం. ఎవరి మనస్సు స్థిరంగా ఉంటుంది, ఎవరి హృదయము స్థిరంగా ఉంటుంది అంటే, ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి హృదయము వారి యొక్క మనస్సు స్థిరముగా ఉంటుంది. ఎవరు ఆశ్రయించగలరు? 1వ వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవాను స్తుతించేటువంటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన వాక్యాన్ని బట్టి అధికముగా ఆనందించేటువంటి వారు మాత్రమే ప్రభువుని ఆశ్రయించగలరు. ఎవరైతే ఆశ్రయిస్తారో వారి హృదయము వారి మనస్సు స్థిరముగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరి మనస్సు అయితే స్థిరంగా ప్రభు విషయంలో ఉంటుందో వారు దుర్వార్తకు చెడియరు. అంటే కదా, ఈ లోకము దేవుని యొక్క తిమోతి పత్రికలో మనం చూస్తున్నాము, అంత్యకాల దినాలు చాలా అపాయకరమైన దినాలు, చెడ్డ వార్తలు వినిపించబడేటువంటి దినాలు. ప్రియులారా, మనము చూస్తున్నాము ఈ దినాల్లో కదా, కరోనా అంటూ అనేక హృదయాలు వెలిసిపోతున్నాయి, భయపడిపోతూ ఉన్నాయి, ఏమవుతాము అన్న విషయాలతో. అయితే మన మైండ్ స్థిరంగా ఉండడము లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, బయటికి వెళ్ళాలన్నా భయమే కదా, మాస్క్ లేకోకుండా వెళ్ళాలన్నా భయమే, ఏం చేసుకోవాలన్నా మనకు చాలా భయం. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే స్థిరముగా మనం ఉండగలము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఎప్పుడు మనం స్థిరముగా ఉండగలము అంటే దేవునిని ఆశ్రయించినంత కాలము, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము స్థిరముగా ఉంటాం. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, మన జీవితంలో మనము దేవుని ఆశ్రయించాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు 46వ కీర్తనలో 1వ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏమైందా అంటే ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుని యొక్క నామము ఏమై ఉన్నది, దేవుడు ఏమై ఉన్నాడు అంటే బలమైన దుర్గమై ఉన్నాడు. అందుకంటే ఆయన బలమైన దుర్గము, దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు అని మనం ఆశ్రయించినట్లయితే ఏ విషయాలకు కలవరము చెందేటువంటి విషయాలు మనము వినినప్పటికీ, అనేకుల చేత మనకు వినిపించబడుతున్నప్పటికీ మనము కలవరము చెందాము. అందును బట్టి ప్రభువు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ప్రియులారా, ఒక మంచి వాక్యం, నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు. దేవుని నామానికి స్తోత్రం కదా. కీర్తనలో మనం చూస్తున్నాం,
55వ కీర్తన 22వ వాక్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, దేవుని స్తుతించేటువంటి మనము, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనము, ఆయన వాక్యాన్ని మన యొద్ద, మన నోట, మనలో, మన హృదయములో ఎప్పుడైతే ఉంచుకుంటామో దుర్వార్తకు, చెడ్డ వార్తలకు మనము భయపడము. నేను యెహోవాను ఆశ్రయించున్నానన్నది ధైర్యము మనలో ఉంటుంది. అందుని బట్టి ఇక్కడ చూస్తున్నాము, నీతిమంతులు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వారు, దేవుని రక్తం చేత కొనబడినటువంటి వారిని ఆయన ఆదుకునే దేవుడు, వారిని ఎన్నడూ కూడా కదలింపబడరు. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో 6వ వాక్యంలో కూడా మనం చూసుకున్నాం కదా, అట్టి వారు ఎప్పుడును కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి జ్ఞాపకంలో ఉంటామంటే యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకార్థంలో మనం ఉంటాం. ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాము. కాబట్టి మనము ఏ విధంగా ఉండగలమంటే కదలించబడము, కానీ మనము స్థిరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. రెండవదిగా మనం చూసుకుంటున్నాము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యము. అక్కడ చూస్తున్నాము, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తున్నాము, యెహోవా ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నామానికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించినప్పుడు మనము స్థిరముగా ఉంటాము, దుర్వార్తకు జడియము. రెండవదిగా మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రభు మనల్ని ఏ విధంగా ఉంచుతాడు అంటే పూర్ణ శాంతితో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పూర్ణ శాంతితో ప్రభువు మనల్ని ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. అందుని బట్టి మన జీవితంలో మన మనస్సుకు, మన హృదయానికి స్థిరత్వం అనేది ఉండదు కదా. మనం చిన్ననాటి నుంచి మనం వింటూనే ఉన్నాం కదా, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనం ఉన్నట్టుగా ఉంటాము, కానీ మన యొక్క హృదయపు యొక్క ఆలోచనలు, మన యొక్క మనస్సు చంచలమవుతూ ఉంటుంది. ఇది స్థిరపరచబడాలి అంటే పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సమాధానము మన హృదయములకును, మన తలంపులకును కావలి ఉంటుంది అని. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రియులారా, అది ఎప్పుడు కావలి ఉంటుంది అంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. అందుకే రోమపత్రికలు మనం చూస్తాం, మనలో దేవుని వాక్యం ఉండాలి, మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి, మన నోటిలో దేవుని వాక్యం ఉండాలి, మన యొద్ద దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరిచేదిగా ఉన్నది. ఎలాంటి చెడ్డ వార్తలు మనకు వినిపించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వాటికి మనము ఏమి చేయము అంటే భయపడము, కలవరపడము, దిగులు చెందము. అందుబట్టి మన జీవితంలో మనము ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి మీద ఆనుకోవాలి అంటే భక్తుడు చెప్తాడు, మన మనస్సు దేవుని మీదనే ఆనుకోవాలి, ఆయన ఏంటి మనం నమ్మిక ఉంచాలి, ఆయనే నిత్యాశ్రయ దుర్గము అని మనము నమ్ముకున్నప్పుడు ప్రభువు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. 116వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం కదా పిల్లారా, అక్కడ మనం చూస్తున్నాము, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన హృదయం మనుషులను నమ్ముకుంటా ఉందా, రాజులను నమ్ముకుంటా ఉందా, పరిస్థితులను నమ్ముకుంటూ ఉందా? పిల్లరా, ఎవరిని మనము నమ్ముకోవాలి అంటే దేవుణ్ణి, యెహోవాను, ప్రభువును, యేసుక్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో నిజంగా మన జీవితంలో మనము స్థిరపరచబడేటువంటి వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసయ్యను ఆశ్రయించి ఉంటారో వారికి ప్రభు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారి పక్షాన ఆయన ఉంటాడు,
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 6వ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, భక్తుడు దావీదు అంటున్నాడు, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. 7వ వాక్యంలో చూస్తున్నాం, యెహోవా నా పక్షమున సహకారి అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ప్రభు చెప్తున్నాడు, ఈ యొక్క సాయంకాల వేళల్లో ఎవరున్నారు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడను, నాకు సహాయం చేసేవారు ఎవరు ఈ పరిస్థితిలో అని నువ్వు భయపడుతున్నావు. ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీ పక్షాన నీకు సహకారిగా ఉన్నాను, నువ్వు భయపడవద్దు. నువ్వు నన్ను నమ్ముకోవడమే ఒక నీకు ఆశీర్వాదము, నీకు మేలు. అందుబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని కీర్తనలో మనం చూస్తున్నాము. 33వ కీర్తన 33వ కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 12వ వాక్యంలో చూస్తున్నాం, తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనకి యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు, మనము ఆయన పిల్లలుగా ఉన్నాము. ప్రభు అంటున్నాడు, బిడ్డ నీవు నా అరచేతుల్లో చెక్కబడి ఉన్నావు, నీవు అమూల్యమైనటువంటి వ్యక్తి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, భయపడవద్దు. నేను నీ పక్షాన నీకు ఏ విధంగా ఉన్నాను అంటే, నేను నీకు సహకారిగా, తల్లిలాగా, తండ్రిలాగా, వైద్యునిగా, కాపరిగా, నీ కొరతలు తీర్చేటువంటి దేవుడిగా, నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి వైద్యునిగా నేను నీకు తోడై ఉన్నా, నీకు సహకారిగా నేను ఉన్నాను, భయపడవద్దు. అందుకు బట్టి పిల్లారా, మనము ప్రభువుని ఆశ్రయించి మనము ఏ విధంగా ఉందాము అంటే, స్థిరముగా మన హృదయాన్ని స్థిరపరచుకుందాం, మన మనస్సును కూడా క్రీస్తులో వాక్యము చేత మనము స్థిరపరచుకునేటువంటి వారిగా మనము ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, దేవునిని ఆశ్రయించినప్పుడు మనం స్థిరంగా ఉంటాము, దుర్వార్తకు చెడియం. ఆయన ఆశ్రయించినప్పుడు. రెండోదిగా మనం చూసుకుంటున్నాము, యెషయా గ్రంథము 26:3లో ఆయన మీద మనము ఆనుకున్నప్పుడు మనము పూర్ణ శాంతి కల వారిగా, కాపాడబడేటువంటి వారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తాం, యెహోవా యెహోవాయే. ఎందుకంటే మనం ఆయననే నమ్ముకున్నాము, ఆయన మీదనే మనం ఆనుకున్నాము. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీకు నిత్య ఆశ్రయ దుర్గముగా ఉంటాను, ఎందుకంటే నీవు నా యందు నమ్మిక ఇచ్చిందా. ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి వారిని ప్రభు ఏ విధంగా కాపాడుతాడు అంటే, 125వ కీర్తన 1వ వాక్యంలో మనం చూస్తున్నాము, యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. హల్లెలూయా. కదా, కొండలు కానీ పర్వతాలు కానీ మనం చూస్తున్నాం, వానలు రాని, ఎండలు రాని, చలి రాని, గాలి రాని, ఏదే రాని, అవి కదల్చబడవు, స్థిరంగా ఉంటాయి. ప్రియులారా, ప్రభువుని మనం ఆశ్రయించినప్పుడు మనం ఏ విధంగా ఉండగలము అంటే, ప్రభు మీద ఆనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండగలము అంటే, సియోను కొండలాగా మనం ఉంటాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అందును బట్టి ఈరోజు దేని విషయంలోనైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనలో మనము దేని విషయంలో మనం భయపడుతూ ఉన్నాం. ప్రభు అంటాడు, దుర్వార్తకు చెడియవద్దు, దుర్వార్తకు వాడు చెడియడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రము కలుగును కాక. మన మనస్సును ప్రభుని కదా, వాని హృదయము, వాని మనస్సు స్థిరంగా ఉండాలంటే ప్రభుని ఆశ్రయించాలి. మూడవదిగా, ఎవరి మనస్సు స్థిరంగా ఉండగలదు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నా 31వ కీర్తన 24వ వాక్యం, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, మీరందరూ మనస్సులో ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని లేని జనులము మనము కాదు, దేవుని కలిగినటువంటి దైవ జనాంగము. దేవుని నామానికి స్తోత్రం. మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనకు నిబంధనలు ఉన్నాయి, మనకు వాక్యం ఉన్నది. ప్రియులారా,
అందును బట్టి మనకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనం ఎవరి కొరకు కనిపెట్టాలి అంటే దేవుని కొరకు. మనం ఎప్పుడైతే కనిపెడతామో మన మనస్సు ఏ విధంగా ఉంటుందంటే నిబ్బరముగా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిబ్బరమైనటువంటి మనస్సును కలిగి మనం జీవిస్తామో ఏ దుర్వార్తకు కూడా మనము చెడియము. కానీ మనం ఏ విధంగా ఉంటామంటే స్థిరముగా, కదలని వారిగా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా, విశ్వాసమును నిలకడగా మనం ఉండడానికి అవుతుంది. అందును బట్టి ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించు, యెహోవా విశ్వాసులను కాపాడును. 31వ కీర్తన 22లో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అందరము కూడా దేవుని యందు భయభక్తులుగా ఉంటే మన విషయంలో ప్రభు చెప్పేది ఏమంటే మిమ్ములను నేను కాపాడుతా. విశ్వాసులను దేవుడు ఏం చేస్తే కాపాడుతా. అందుకే 127వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి స్తోత్రం. 121వ కీర్తన 121వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. కనుపాపను కాపాడినట్లు ఆయన నిన్ను నన్ను మనల్ని కాపాడతాడు. అందును బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మన హృదయము మన మనస్సు మనము చంచలము చేసుకోవడం కాదు, కానీ ప్రభువుని ఆశ్రయించి స్థిరముగా ఉందాం. ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుదాం, ప్రభువుని మనం ఆనుకుందాం. పిల్లరా, ఆ సమయంలో మనము దుర్వార్తకు మనము చెడియము, పూర్ణ శాంతి గలవారిగా మనం ఉంటాము. నిత్యము కదలని సియోను కొండలాగా స్థిరముగా మనం స్థిరపరచబడేటువంటి వారిగా ఉంటాము. మన మనస్సున మనం ఏ విధంగా ఉంటామంటే నిబ్బరము వహించి ధైర్యముగా మనం ఉండడానికి అవుతుంది. అందును బట్టి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి, ఈ దినాలు చాలా చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు. అందును బట్టి మనము సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని యొక్క వాక్యాన్ని కలిగి మనము జీవిద్దాం. పిల్లల ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరిచేదిగా ఉన్నది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరిచేదిగా ఉన్నది. ఆ వాక్యము మనల్ని నిత్యము నడిపించేదిగా ఉంటుంది. అందును బట్టి మన హృదయాలలో దేవుని యొక్క వాక్యము చేత మన హృదయాలను నింపుకుందాం, మన మనసులో మనం నింపుకుందాం. మన యొక్క నోటిలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్నే మన నోటి ద్వారా మనం ఉచ్చరిద్దాం. వ్యర్థమైనది ప్రతిదీ కూడా దూరం చేసుకుందాం. వ్యర్థమైనది ఏది మనకొద్దు. మనకు కావలసినది ఏది అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అంతము వరకు మనం నడిపించేదిగా ఉంటుంది. అందుని బట్టి ఈ దిన లేఖన భాగం ద్వారా మనమందరం కూడా తెలుసుకుందాము. వారి హృదయము, మన హృదయము ఏదైనా విషయాలకు జడుస్తూ ఉందా, భయపడుతూ ఉందా? ఎప్పుడు భయపడమంటే దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా, ఆయన ఆజ్ఞలు కష్టంగా ఉన్నప్పుడు ఇష్టంగా వాటిని తీసుకుందాం. పిల్లారా, అది మన జీవితానికి, మన ఆత్మీయతకు అది క్షేమముగా ఉంటున్నది. అందును బట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము, మన హృదయం స్థిరంగా ఉందా లేదా, మన మనస్సు స్థిరంగా ఉందా లేదా కదా. ప్రభుని నమ్మి ఉంటాము, ప్రభు సన్నిధిలోనే మనం ఉంటాము, మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటాము, వాక్యాన్ని చదువుతూ ఉంటాము. కానీ పరిస్థితులు మారినప్పుడు, స్థితిగతులు మారినప్పుడు, మనుషులు మారినప్పుడు మరి మనము ప్రభు విషయంలో ఏ విధంగా ఉంటున్నాం? పిల్లరా, అందును బట్టి అన్ని సమయాలలో అన్ని వేళలకు ప్రభు సరిపోయినటువంటి వాడు. ఆయనని ఆశ్రయిద్దాం. ఆయన ద్వారానే మనము, ఆయన వాక్యము ద్వారానే మనము స్థిరపరచబడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యం, చక్కటి దేవుని వాక్యం మనం విన్నాం. మన పిల్లరా, మరి దుర్వార్తకు మీరు భయపడే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారా? జీవితంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా మీరు ఉంటా ఉన్నారా? ఇది దేవుడు మాట్లాడేది ఏమంటే, ఆయనే మన ఆశ్రయ దుర్గముగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు ఆయన మనం ఆశ్రయిస్తామో మన మనస్సు ఏ విధంగా ఉంటుందంటే స్థిరముగా మరి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు మన మనస్సు స్థిరముగా ఉంటుందో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనము ఆనుకునే వాళ్ళుగా మనం ఉంటాం. ఎవరి మనస్సు మరి దేవుని ఆనుకుంటుందో వారిని ఏం చేస్తాడంట దేవుడు? పూర్ణ శాంతి. ఈరోజు నీకు పూర్ణ శాంతి కావాలా? నెమ్మది కావాలా? ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇంతవరకు నేను మనుషులు నేను ఆనుకున్నాను. అయితే ప్రభువా, ఈ రోజు నుంచి నాయనా నేను నిన్ను ఆనుకుంటాను ప్రభువా. హల్లెలూయా. నిన్ను ఆనుకోవడం అంటే ఆయన వాక్యం మీద ఆధారపడటం, ఆయనను ప్రేమించడం. ఫ్రెండ్స్లో దేవుడికి స్తోత్రం పొందాలి. ఈరోజు దేవుడి యొక్క గొప్ప నిరీక్షణను దేవుడు ఇస్తా ఉన్నాడు. దుర్వార్త కదా, లోకంలో దుర్వార్త ఉంది. కరోనా వైరస్ అనే దుర్వార్త. ఆ వార్త వింటేనే అందరూ భయపడిపోతా ఉన్నారు. గ్రామాలలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలందరూ బిత్తరపోతున్నారు, భయపడిపోతున్నారు, వణికిపోతా ఉన్నారు. అయితే ఆయన ఆశ్రయించిన నీవు దుర్వార్తకు భయపడే అవసరం లేదు. ఆ దుర్వార్తను తీసుకుని వచ్చిన దురాత్మ కరోనా వైరస్ యేసుక్రీస్తు ప్రభు లయపరిచేవాడుగా మరి ఉంటాము. అందుబట్టి చూస్తున్నాము, ఏ తెగులు నీ గుడాలను సమీపించదు, ఏ అపాయం కూడా నీ ఎందుకు రాదని దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ తెగులు కూడా వారి గుడాలను సమీపించదు, ఏ అపాయం కూడా రాదు. హల్లెలూయా. ఎందుకంటే మన మహోన్నతిని చాటున ఆయన ఆశ్రయంలో ఆయన రెక్కల కింద మనం ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని తలలు వచ్చి మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, ప్రభువా యొక్క ప్రార్థన విజ్ఞాపన సమయంలో పాలు పొందిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ప్రభువా తండ్రి నాయన, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మొట్టమొదటిగా మేము ప్రార్థిస్తున్న విజ్ఞాపన ఏమంటే, ప్రభువా ప్రపంచ దేశాలు, మా భారతదేశము, మా రాష్ట్రము, మా జిల్లా, మా కళ్యాణ నియోజకవర్గము, గ్రామాలు ప్రభువా ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి వలన భయభ్రాంతులుగా మరి ఉంటా ఉన్నారు. ఇది దుర్వార్త నాయన, రాకూడదు. ప్రభువా వచ్చింది. అయితే ప్రభువా ఏది వచ్చినా ప్రభువా దీని నామంలో అది తొలగిపోయేదిగా మరి ఉంటాము. ప్రభువా మత్తయి సువార్త 18వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్లో చూస్తా ఉన్నాం. భూమి మీద నా నామంలో మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడదు. భూమి పైన మీరు నా నామంలో ఏది విప్పుతారు అది పరలోకమందు విప్పబడుతాడు. ప్రభువా నీ నామంలో ఈ సమయంలో కరోనా వైరస్ అనేక తెగులును, వ్యాధిని, ఈ యొక్క దయ్యాన్ని, ఈ సైతాన్ను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. ప్రభువా ఇది కంటికి కనబడినదిగా మరి ఉంది.
అయితే ప్రభువా, దీన్ని నీవు చూస్తున్న దేవుడుగా నీవు ఉన్నావు. నీవు చూచుచున్న దేవుడుగా నీవు ఉన్నావు. నీ ఎదుట ఏ కరోనా వైరస్ కూడా నిలబడలేదు. నీ నామము ఉన్నతమైన నామము, నీ నామము బలమైన నామము, నీ నామము అన్ని నామముల కంటే గొప్ప నామము నాయన. నీ నామములో ఈ కరోనా వైరస్ అనే ఈ యొక్క సూక్ష్మాంగ జీవిని, దురాత్మను యేసు నామములో శపిస్తున్నా. దాని శక్తిని నిర్మూలపరుస్తున్నా. అది కనబడకుండా లయపరచబడను గాక. జీసస్ నేమ్. ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించారు, నీకు వందనాలు. ఇక మీదట కరోనా పాజిటివ్స్ ఎక్కడ కూడా రావడానికి వీలు లేదు. యేసు నామములో కరోనా పాజిటివ్స్ ని నెగిటివ్ గా మార్చివేస్తున్నాం. జీసస్ నేమ్. ఎక్కడ కూడా మరణాలు, కరోనా వైరస్ మరణాలు ఎక్కడ కూడా ఉండకూడదు. మరణము తీసుకుని వస్తున్న ఓ కరోనా వైరస్ అనే వ్యాధి, ఓ తెగులు యేసు నామములో ఖండిస్తుంటున్నా. ప్రతి బిడ్డ మీద యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. ప్రతి బిడ్డను కూడా యేసయ్య రక్తం కోటలో భద్రపరుస్తుంటున్నా. యేసు నామములో సీలు వేస్తున్నా. ప్రతి కులం వారిని, ప్రతి జాతి మతము తెగవారిని, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించడానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన నా దేవా, మా కొరకై కలువరిసిన రక్తం కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి ఉన్న యేసయ్య, ప్రతి బిడ్డను నీవు ప్రేమిస్తున్నావు. ప్రతి బిడ్డకు నాయన గొప్ప బిడ్డలను పలుకుతున్నా. భయాన్ని యేసునామములో తొలగిస్తున్నా. ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నా. త్వరగా నాయన పేషెంట్స్ అందరూ కూడా, వ్యాధిగ్రస్తులందరూ కూడా నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిపోదురు గాక. కరోనా వైరస్ అన్న ఇక మాటనే లేకుండా అయిపోదు గాక. COVID-19 హాస్పిటల్ చేస్తా ఉన్నారు. COVID-19 అనే హాస్పిటల్ యేసు నామములో ఎక్కడ కూడా ఉండకుండా లయపరచబడును గాక. COVID-19 అనే వ్యాధి సంపూర్ణంగా నీవు తొలగించేసిన మీకు స్తోత్రాలు. ఈ COVID-19 బట్టి ప్రభువా, హాస్పిటల్స్ లో భయపడిపోయి పనిచేస్తున్న వ్యక్తులు నాయన రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారయ్యా. ఎక్కడ మాకు వస్తుందో ఇది ప్రభువా తండ్రి, రాజీనామా చేసి పోతున్నారు కానీ వారి బ్రతుకు తెరువు ఎలాగా అన్నది కూడా వారి జీవితంలో ఎంతో ఆలోచనతో భయపడిపోతా ఉన్నారు. యేసు నామములో COVID-19 గా ఉంటున్న హాస్పిటల్స్ యేసు నామములో నార్మల్ హాస్పిటల్స్ గా, జనరల్ హాస్పిటల్స్ గా మార్చబడును గాక. ఇన్ జీసస్ నేమ్. డాక్టర్స్, నర్సులకు, ఏఎన్ఎంస్ కు, ఆశా వర్కర్లకు, క్లీనింగ్ స్టాఫ్ ప్రభువా మీరు కాపాడండి. వారికి అందరూ మంచి ఆరోగ్యము, శక్తిని వరం దయచేయవలసింది కాదు. నీకే స్తోత్రాలు, నీకే వందనాలయ్యా. పోలీస్ వ్యవస్థ నీ పరిశ్రమ చేతులకు అప్పగిస్తున్నారు. దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ప్రభువా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు ప్రభువా ఎండదపైనను, రాత్రి వెనలపైన తెగకుండా పోలీస్ వ్యవస్థను మీరు కాల్చి కాపాడండి. సార్వజనులు నాయన ప్రభువా, ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ కు లోబడి
ప్రభువా బయటకు రాకుండా ప్రభువా ఇంట్లోనే ఉండుటకు మీరు సహాయం చేయండి. ప్రభువా నీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో కరోనా వైరస్ నిర్మూలపరుస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లాక్డౌన్ యేసు నామములో త్వరగా ఎత్తేయబడును గాక. యేసు నామములో మా ప్రాంతాలు, మా దేశము, మా రాష్ట్రం, మా జిల్లా, మా నియోజకవర్గము, గ్రామాలు గ్రీన్ జోన్స్ గా మార్చబడును గాక. భయం లేని ప్రాంతములుగా మార్చబడును గాక. ప్రజలు ఊపిరి పీల్చుకునే విధంగా మార్చబడును గాక. ప్రజలలో గొప్ప సమాధానం కలుగును గాక. ప్రభువా నీకే స్తోత్రాలు నాయన. ప్రభువా మున్సిపాలిటీ వారిని కూడా తండ్రి పారిశుద్ధం చేస్తున్న వాళ్ళని కూడా ప్రభువా మీరు కాచి కాపాడండి నాయన. నీకే స్తోత్రాలు. వాలంటీర్స్ కూడా ప్రభువా వారు కూడా ప్రయాసపడుతుంది, వారు కూడా దీవించండి, కాచి కాపాడండి నాయన. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలయ్యా. మా దేశ ప్రధానమంత్రి ప్రభువా నరేంద్ర మోదీ గారిని బట్టి నీకే స్తోత్రాలు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి స్తోత్రములు ఆయన. ప్రభువా మా దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులను బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి మంత్రులు దీవించండి, ఎమ్మెల్యేలు ఎంపీలు దీవించండి అయ్యా. ప్రభువా ప్రతి రాజకీయ నాయకులను దీవించండి. ప్రభువా తండ్రి నీకే స్తోత్రాలు. అందరినీ మీరు కాచి కాపాడండి. ప్రభువా తండ్రి యొక్క కరోనా వైరస్ విషయంలో తగిన జ్ఞానం చేత మా దేశాధికారులను ప్రభువా నడిపించవలసిందిగా అడుగుతుంటున్నా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఓ పరిశుద్ధాత్మదేవా, నీ బలమైన సన్నిధి ప్రసన్నత మా దేశమంతా కూడా ఆవరించును గాక. మా రాష్ట్రమంతా కూడా ఆవరించును గాక. మా నియోజకవర్గము, మా మండలము, గ్రామాలంతా కూడా నీ పరిశుద్ధాత్మ చేత ఆవరించబడును గాక. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత ప్రతి ఒక్కరు అనుభవించదురు గాక. ప్రతి ఒక్కరి ఆత్మీయ మరణత్రములు తెరవబడును గాక. యేసునామములో యేసునామములో ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును గాక. ప్రతి ఒక్కరికి క్షేమము కలుగును గాక. ప్రతి ఒక్కరు కాపాడబడును గాక. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ప్రభువా సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు, ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి అయ్యా. కాపాడండి ఆయన. ప్రభువా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శక్తి రోజులు ఇచ్చేయండి. నీ సమాధానం నెమ్మదిని గ్రహించండి నాయన. ప్రభువా తనబిడ్డలు చేసిన పనులు మీరు దీవించండి, ఉద్యోగాలు మీరు దీవించండి, వ్యాపారాలు మీరు దీవించవలసిందిగా అడుగుతుంటున్నా. ఈ లాక్డౌన్ మూలంగా అయినా అన్ని కూడా ఆగిపోయాయి. లాక్డౌన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మా వారికి తండ్రి, మా దేశ పనులకు నాయనా, మా రాష్ట్ర పనులకు, మా జిల్లా నియోజకవర్గం గ్రామ పనులకు నాయన రెట్టింపు 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 ప్రభువా అభివృద్ధిని మీరు అనుగ్రహించవలసిన అడుగుతుంటున్నా. ప్రభువా ఇంతవరకు కలిగిన నష్టమంతా యేసునామములో రెట్టింపుగా ప్రభువా మీరు అనుగ్రహించబోతుండగా మీకే స్తోత్రాలు. థాంక్ యూ జీసస్. మా ఆర్థిక పరిస్థితి, మా దేశ పరిస్థితి నాయన క్షీణిస్తుండగా యేసుక్రీస్తు నామములో మా దేశ పరిస్థితి, ఆర్థిక అభివృద్ధి రెండంతులు అధికమవును గాక. ప్రభువా అద్భుత కార్యము మా దేశం పట్ల మీరు జరిగించవలసిందిగా అడుగుచుంటున్నా. నీకే స్తోత్రములు తండ్రి.
ప్రభు అనేక బాధితులకు సహాయం చేయడానికి అనేకమైన పెద్ద పెద్ద కంపెనీలు సహకరిస్తున్నారు. వారిని వారి కుటుంబాలను దీవించడం, ఆశ్రయించండి. నీ రక్షణలో పాల్పడుతున్నదా ఇచ్చేవలసిందిగా అడుగుతుంటున్నా. ప్రపంచ దేశాలు కూడా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను యేసునామములో లాక్కొస్తున్నారు, శాపిస్తున్నారు. యేసునామములో మానవహము అర్పించబడును గాక. అక్కడ మనం చూసిన కరోనా వైరస్ యేసునామములో నశించును గాక. అక్కడ కూడా ఒక పాజిటివ్ కూడా ఇంకా కనపడకూడదు. ఇంతవరకు ఉన్న పాజిటివ్ అన్ని కూడా యేసునామములో నెగిటివ్ గా మార్చబడును గాక. ఈ జీసస్ నేమ్ ప్రపంచ దేశాలని సమాధానాన్ని పలుకుతున్నా. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకొందురుగా చేస్తున్నాము. ప్రపంచ దేశాల వారికి దేవుడంటే భయము, భక్తి కలుగునుగాక. ప్రతి ఒక్కరికి రక్షణ మానవసు కలుగునుగాక. కలవరి శిలువలో మా పాప శాపము నిమిత్తమై కలవరి శిలువలో నీవే యేసయ్యా రక్తము కార్చిన దేవుడవయ్యా. ప్రభువా, నీ రక్తములో మా ప్రతి పాపాలను కడుగునాయినా. మా చెడుతనమంతా వదిలేస్తాము అని ప్రతి ఒక్కరు పశ్చాత్తాప పడుదురుగాక. ప్రతి ఒక్కరు నీ వైపు చూచి తమ హృదయాలను నీకు ఇచ్చుదురుగాక. ప్రభువా తండ్రి, నీ వాక్యములు చూస్తుంటున్నావు. నా జనులు తమ చెడుతనమును విడిచిపెట్టి తమను తాను తగ్గించుకొని నా వైపు చూచినట్లయితే నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పావు. అటువంటి అద్భుతమైన స్వస్థత మీరు అడుగులైంచే పాత్రులకై నేను స్తుతిస్తున్నా. నీకే స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీకు విజ్ఞాపన ప్రార్థన కుటుంబ పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలో ఉండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందకై నిన్నే స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నా పరమతండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ప్రతి కీడు నుంచి, అపాయము నుంచి, అనారోగ్యము నుంచి తప్పించి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, సమృద్ధిని, సమాధానమును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఇక ప్రార్థన జ్ఞాపన సమయంలో పలుకుదిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా ఈ విధంగా మరి జరుగుతున్న యొక్క ప్రార్థన విజ్ఞాపన కార్యక్రమంలో 7 గంటల నుంచి 8 వరకు జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా మీరు పాలు పొందండి. మీరు లైక్ చేయండి, మరి షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.